దర్శకుడు కృష్ణవంశీ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మురారి మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. తాజాగా ఒక ఫ్యాన్ మహేష్ తో మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారని దర్శకుడు కృష్ణవంశీని సోషల్ మీడియాలో అడగగా ఆయన కష్టం అండి, అతను ఇంటర్నేషనల్ స్టార్ అని బదులిచ్చారు. కాగా మహేష్ బర్త్డే ఆగస్ట్ 9న మురారి సినిమా రీ రిలీజ్ కాబోతుంది 4Kలో. మరి నిజమే కదా, ఇప్పుడు కృష్ణవంశీ ఆప్షనల్ గా అయితే సినిమాలు తీస్తున్నారు. అంటే ఆయన సినిమా హిట్ అవుతుందా లేదా అన్న విషయంపై క్వశ్చనరీ వస్తుంది. కానీ మంచి కలర్ఫుల్ డైరెక్టర్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని అందరికీ చూపించే లవ్లీ డైరెక్టర్. లవ్ ని, ఎమోషన్ ని, ఫ్యామిలీ సెంటిమెంట్ ని కలగలిపి ఆయన చూపించినంత అందంగా ఎవరూ చూపించలేరు. మురారి సినిమానే కాదు, నిన్నే పెళ్లాడతా, ఇంకా అంతఃపురం, ఇలా ఎన్నో సినిమాలు ఎమోషన్, లవ్, అలాగే మ్యూజిక్, ఇంకా కలర్ఫుల్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఇదంతా కూడా కృష్ణవంశీ సినిమాలో కనిపిస్తుంది. ఇక మురారి సినిమాని 90s కిడ్స్ ఎంత ఆదరించారనేది చెప్పాల్సిన అవసరం లేదు. సోనాలి బింద్రే అలాగే మహేష్ కాంబినేషన్ టెరిఫిక్ గా ఉంటుంది. వాళ్ళిద్దరూ అబ్బా అసలు సూపర్ ఉంటారు స్క్రీన్ మీద. అందులోని పాటలు కేక పుట్టిస్తాయి. మరైతే ఇప్పుడు మన సూపర్ స్టార్ రేంజ్ అయితే 150 కోట్లు తీస్తున్నారు. అలాగే ఇంకా ఈ సినిమాకి మహేష్ బాబుతో తాజాగా రాజమౌళి డైరెక్షన్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఎలాగో హాలీవుడ్ మన మహేష్ బాబుని తీసుకెళ్లిపోతారు, అది గ్యారంటీ. కాబట్టి మహేష్ బాబుతో సినిమా అంటే ఇప్పట్లో కష్టమేనని డైరెక్ట్ గానే చెప్పేశాడు మన కృష్ణవంశీ. కాబట్టి ఆయనకున్న పాపులారిటీ దృశ్యానే కృష్ణవంశీ రియాలిటీని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో నిజంగానే మహేష్ బాబు లాంటి స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి స్టార్స్ మళ్ళీ కృష్ణవంశీ సినిమాలో చేయాలంటే ఎంతగా ఆలోచిస్తున్నారో పాపం అర్థమవుతోందంటూ అభిమానులు కూడా ఢీలా పడుతున్నారు. కానీ ఏం చేస్తాం, మన హీరోలకి డిమాండ్ అలా రోజు రోజుకి పెరిగిపోతుంది మరి.